కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈజిప్షియన్ పిరమిడ్స్ మీకు తెలుసా? ఈజిప్షియన్ పిరమిడ్స్, ఐగుప్తు పిరమిడ్లు అండి, ప్రపంచ వింతల్లో ఒకటి. రైట్. ఈజిప్షియన్ పిరమిడ్స్తో పాటు ఈజిప్ట్ వాళ్ళు చేసిన శవాలు కూడా మీకు తెలుసు కదా, మమ్మీలు. ఒక సమయంలో ఏం జరిగిందంటే, ఒక రాజు కొడుకు అటు బాల్యంలోనే చచ్చిపోతాడు. అటు బాల్యంలో చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పెద్ద ఏరియాని సిద్ధపరచుకుంటారు ఈ శవాన్ని పెట్టడానికి. మామూలుగా 6 అడుగులు గుంట తీసి గుంటలో పెట్టడం కాదు, మనం చేస్తాం ఆ పని. వాళ్ళు అట్ట కాదు. రాజులు చనిపోతే, ధనవంతులు చనిపోతే ఆ డెడ్ బాడీని వాళ్ళు చెడిపోకుండా దాన్ని సిద్ధపరచడానికి రోజులు తీసుకుంటారు. రకరకాల లేపనాలు పోస్తారు ఆ బాడీకి. అయి పూసి అప్పుడు 5000 సంవత్సరాల క్రితం పెట్టిన ఆ బాడీసు ఇప్పటికంతే ఉన్నాయి. ఐగుప్తు మమ్మీలు, ఈజిప్ట్ మమ్మీలు. అర్థమైందా? ఆ బాక్స్ మూత ఓపెన్ చేస్తే డెడ్ బాడీలు అంతే ఉంటాయి. అప్పుడెప్పుడో భూస్థాపన చేసినాయి. ఆ భూస్థాపన అంటే భూమిలో పెట్టినవి కాదు, ఆ బాక్సుల్లో పెట్టి భద్రపరుస్తారు. వాళ్ళు వాటికి లేపనాలు పూస్తారు. ఐగుప్తులో యాకోబు చనిపోయినప్పుడు, యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు కూడా ఆయన్ని చాలా రోజులు సుగంధాలతో సిద్ధపరిచారట, ఆ బాడీ ఖరాబ్ కాకుండా. అలాగా ఈ యువరాజు చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, అలా బాడీని లేపనాలు పూసి సిద్ధం చేసి, ఇది ఒక్కటేనండి నేను ప్రార్థన చేస్తా, మనసు పెట్టినండి, అది అట్లా, అది అప్పటి బాడీస్ అయి అట్లా వాటికి అన్నీ రకరకాల పూసి బాడీ ఖరాబ్ కాకుండా అది బాక్సులో పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే, ఆ బాక్స్ని ఒక ఏరియాలో పెట్టి అదంతా ఓపెన్ పెట్టేసి, ఆ ఓపెన్లో బంగారు, వెండి వస్తువులు, రకరకాలు అక్కడ విలువైన సంపద అంతా తెచ్చి అందులో పెడతారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళు లెగుస్తాడు, లేచినప్పుడు ఇవన్నీ అడిగి ఉపయోగపడతాయని. మన వాళ్ళు తాగుబోతుళ్ళు సీసా పెట్టినట్టు తెలుసా మీకు? తాగుబోతుళ్ళది భలే సందడి ఉంటుంది చచ్చిపోయిన దగ్గర. వాళ్ళతో పాటు ఆడు తాగి చచ్చిపోయాడు. నాకు ఇట్లాంటి కేసులు చాలా తగిలినాయి. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళేవాడినిగా.